ఒక అంచనాకు వచ్చినాయి. ఈ రాష్ట్రంలో జరిగేటటువంటి 3కి 3 శాసన మండలి సభ్యులు భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారని, మనకు మిగిలింది కేవలం 3 రోజులు మాత్రమే. ఈ రాష్ట్రంలో రేపు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తున్నదని చెప్పడానికి ప్రధాన సంకేతం ఈ శాసన మండలిలో ఎన్నిక గెలుపు. 50 ప్రభారీల మీద ఏదైతే 50 ఓటర్లకు ఒక్కొక్కరు మనం బాధ్యత తీసుకున్నామో, ఈ రాష్ట్రంలో రేపు అధికారంలోకి తీసుకొచ్చేటటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి 50 ప్రభారీల మీద ఉన్నది. ఇప్పటికే ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త మన గ్రామాలలో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లని కావచ్చు, టీచర్స్ ఓటర్లని కావచ్చు, ఇప్పటికే 1కి 2 సార్లు వెళ్ళి కలిసినాం. వారు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద నమ్మకంతో ఈ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ ఒక్క మాటను కూడా నిలబెట్టుకోక ఉపాధ్యాయుల సమస్యలు కానీ, నిరుద్యోగుల సమస్యలు కానీ, పట్టభద్రుల సమస్యలు కానీ, ఆ రోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు కుర్చీ మీద ఎక్కిన తర్వాత చేసేటటువంటి మోసాలని ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా గమనించారు. గొప్ప అవకాశం ఉన్నది. రేపు 100కి 100% మనం గెలవబోతున్నాం. ఈ 3 రోజుల పాటు ఎవరు కూడా పోలింగ్ పూర్తయ్యే వరకు ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ 50 ప్రభారీలు ఎవరైతే మనం ఉన్నామో మనమే అభ్యర్థులుగా మారి మనకున్నటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మరి ఓటరు మహాశయులకు చెప్పే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. మీ అందరికీ తెలుసు, ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా బీసీలకు ప్రత్యేకంగా ఎంత గొప్పగా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తున్నదో మనం చూస్తాం. ఒక పక్క చెప్తారు 42% మేము బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని. ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో బీసీలని 45 నుంచి 50 లక్షల సంఖ్య తగ్గించేసిండ్రు. ఒక పక్క సంఖ్య తగ్గించేసి ఈ రాష్ట్రంలో బీసీలు తక్కువ ఉన్నట్టు చూపించి మిగతా ముస్లిం వర్గాలను బీసీలలో చేర్చి ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తున్నదో ఈ విషయాన్నింటినీ కూడా ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ సోదరునికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సమయం తక్కువ ఉన్నది కాబట్టి గొప్ప విజయం మనం సాధించే అవకాశం ఉన్నది. ఎట్టి పరిస్థితులలో ఒక్కొక్క ఓటు కూడా మనకు చాలా విలువైంది. కాబట్టి మనకి ఇచ్చినటువంటి యొక్క గొప్ప బాధ్యతను మనమంతా కూడా సమర్థవంతంగా నిర్వహిస్తామని ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేకంగా ఈ కరీంనగర్ పార్లమెంట్లో ఒక మంచి వాతావరణం నిర్మాణమైంది. బండి సంజయ్ కుమార్ గారి నాయకత్వంలో ఎక్కడికి వెళ్ళినా కూడా అన్న గురించి ఒక ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఇదొక మనందరికీ ఒక అవకాశం. రేపు ఖచ్చితంగా మరొక్కసారి చెప్తున్నా, ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తున్నది, ఎవరికి అనుమానం అవసరం లేదు. రేపు జరిగేటటువంటి ఎన్నిక దీన్ని మనం ఒక రెఫరెండంగా భావిద్దాం. 3కి 3 శాసన మండలి సభ్యుల్ని మనం గెలవబోతున్నాం కాబట్టి ఉన్నటువంటి తక్కువ సమయాన్ని మనమంతా కూడా ఉపయోగించుకున్నామని, మనకిచ్చినటువంటి బాధ్యతని ప్రతి ఒక్కరం కూడా సమర్థవంతంగా నిర్వహిద్దామని, అదేవిధంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలను ఎప్పటికప్పుడు ఖండించేటటువంటి ప్రయత్నం చేయాలా. చాలా ఫేక్ న్యూస్ పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కొన్ని అడ్డదారులు దొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాలన్నింటినీ కూడా గమనించాల్సిందిగా మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి.